మాది ఆత్మకూరు నియోజకవర్గం సంఘం. మేము వైఎస్ఆర్ ఫ్యాన్స్, జగన్ మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్క పథకం మాకు అందుతుంది. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు మోడీ అనే భార్యతో సహా తిట్టిండు, మళ్ళా వాళ్ళతో పొత్తులు కలుపుకున్నాడు. అదే పవన్ కళ్యాణ్ భార్యని, అమ్మని, భార్యని అందరినీ లోకేసి తిట్టిండు. జన సైనికులు కొజ్జాలని చెప్పి బాలకృష్ణ తిట్టిండు. వీళ్ళందరూ తిట్టినా కానీ వాళ్ళతో పొత్తులు కలుపుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఈయన అందరూ పోయి మేమే బలిచోలేము, ఓడు బలిచోడు కాదుడు. మాకు అన్ని జగన్ వల్ల అన్ని పథకాలు అందుతున్నాయి. అమ్మ ఒడి అందుతుంది, 40 సంవత్సరాలు అందుతుంది, రైతు భరోసా అందుతుంది, మాకు పింఛన్ వస్తుంది, ఇన్ని వస్తున్నాయి. మూడు పార్టీలు కలిపి రావడానికి ప్రధాన వాళ్ళు రారు. 3 పార్టీలు కలిపినా కానీ ఒక్క సీటు కూడా రాదు. 175 సీట్లకు ఏకైక సింహం జగన్. సింగల్గా వచ్చినా కానీ సింహం. వీళ్ళందరూ వచ్చినా కానీ జనాభాలు నమ్మరు వెళ్ళి. అంతకుముందు పొత్తులు పెట్టుకొని అమ్మలక్కలు తిట్టుకున్నారు. ఇల్లు అంతా అందరు ప్రజలకు అందరూ తెలుసు. పొత్తు పెట్టుకున్నారు కదా అప్పట్లో 14లో అమ్మలక్కలు తిట్టుకున్నారు కదా. మళ్ళా వాణిని తిట్టుకొని ఇడిపోయారు. మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటారు అంటే ఏమనుకోవాలా? అప్పుడు రాజకీయ నాయకులు ఏమన్నా నమ్మరు. జనం పిచ్చోళ్ళు. అప్పుడు డెవలప్మెంట్ ఇంకా ఉంది, నిదానంగా చేస్తా ఉన్నాడు. పేద ప్రజలందరినీ ఒకరు బాగుపరుస్తున్నాడు. అదే కరోనా టైంలో అదే జగన్ లేకుండా ఉంటే మొత్తం చచ్చిపోతారు. అందరూ ఇంటింటికి అన్ని పథకాలు అందబట్టి శుద్ధంగా లక్షణంగా ఉండరు. వాలంటీర్ వ్యవస్థ పింఛను ఇంటికి తీసుకొని వచ్చేస్తున్నారు. అంతకుముందు పంచాయతీ ఆఫీసు చుట్టూరు తిరిగి 15 రోజులు ఇచ్చేది. చంద్రబాబు నాయుడు జనాన్ని సోమరిపోతులు అన్నాడన్న. అదేమంటే జన్మభూమి అంట. జన్మభూమి ఏదన్నా లోన్లు ఇస్తే అలా తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చేది, ఈ మిగతా పార్టీ వాళ్ళకి ఇచ్చేదిలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకులే అందరికి ఉద్యోగాలు వస్తామండి. ఫ్యాక్టరీలు వస్తాయి, ఇంకా నిదానంగా వస్తాయి. చదువుకున్న దానికి సరిదూగా ఉద్యోగం లేదా? కొన్ని వేల సచివాలయాలు కట్టాడు. సచివాలయ ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం అన్నావా? ఉద్యోగం అన్నావా? ఉండు. చంద్రబాబు నాయుడు గారు 212 జీవో అమలు చేస్తుంటే సౌకర్యంగా ఉండేది. ఆ రోజు 212 జీవోని పక్కన పెట్టి 50,000 కుటుంబాలు నాశనం చేశాడు. 1998లో 50,000 కుటుంబాలు, హైకోర్టుకు వచ్చిన కుటుంబాలను నాశనం చేసిన కారణం ఎవరంటే, ఆ రోజు నుంచి 50,000 కుటుంబాలు అంటే ఈ రోజు 2 లక్షల కుటుంబాలు అంటే లెక్క వేసుకో. ఆ రోజు 1998లో 50,000 కుటుంబాలు నాశనం అయిపోయినాయి చంద్రబాబు వల్ల. ఉద్యోగం ఏమన్నాడు? నేను హైదరాబాద్ డెవలప్ చేయాలన్నాడు. హైదరాబాద్ డెవలప్ చేసి ఏం చేశాడు ఆయన? ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడు? తెలంగాణ రాజ్యం వాళ్ళు ఎత్తుకున్నారు. అందులో ఆయన ఉద్యోగాలు ఇచ్చింది ఆయన ఏం లేదు. ఈయన కూడా ఈరోజు 2,60,000 రూపాయలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాడు. సచివాలయం ఉద్యోగం అన్ని కూడా సచివాలయం క్యాన్సిల్ అయినా కూడా దే వాజ్ కంప్లీట్ టు రిటర్న్ బ్యాక్ ఆఫ్ మదర్ డిపార్ట్మెంట్. వాళ్ళు మళ్ళీ మదర్ పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు అనే అవకాశం వచ్చింది కదా. వాళ్ళని తీసి సచివాలయం తీసినా కూడా పేరెంట్ డిపార్ట్మెంట్ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అదే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేసుకుంటారు. మళ్ళీ అదే ఆర్ఎన్బిలో ఉన్నాయి, ఆర్ఎన్బిలో మున్సిపాలిటీలో ఉన్నాయి, పబ్లిక్ హెల్త్లో ఉన్నాయి, సివిల్ ఇంజనీర్ అన్నీ ఉంటాయి. కానీ సౌకర్యం ఉంది కాబట్టి ఉద్యోగాలు ఈయన కూడా 2,64,000 ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి జగనే గొప్ప. సరే, ఇప్పుడు వెళ్ళి పొత్తులు పెట్టుకుని వస్తున్నారు కదా, ఏమన్నా ఇబ్బంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏం లేదు. అదే ఒకరితో వస్తారు. ఈ రోజు అందరూ ఒకటి అన్నాడు. అందరూ ఒకటి అన్నాడు. మళ్ళీ బీజేపీని ఒకరోజు తిట్టాడు కదా, పోయిన సంవత్సరం తిట్టాడు. మళ్ళీ ఇవాళ ఎందుకు కలుసుకున్నాడు? ఇక్కడ పరిస్థితి సరిలేదు కాబట్టి. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో వరల్డ్ లీడరు, ఒకప్పుడు వరల్డ్ లెవెల్లో ఇండియాలో లేడు. కానీ ఈరోజు వాళ్ళకి పడిగాపులు ఎందుకు చేశాడు? పోయి ఇక్కడ బలం లేదు కాబట్టి వాళ్ళకి వచ్చాడు. అంతేగాని వేరే బలం ఏం లేదు ఆయనకి. బలం లేదు కాబట్టి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఏర్పడా. 2 లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు నాయుడు వెళ్ళా. దాన్ని అప్పులోకి వడ్డీలు కట్టుకుంటూ కరోనా టైంలో దాన్ని చూసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏ మాట అయితే నవరత్నాలు పెట్టినాడో ప్రతి మాట కట్టుబడి ప్రతి పని చేసుకుంటూ ప్రతి పేదోడికి ఆయన న్యాయం చేసుకుంటూ పోతున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఈరోజు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానానికి వెళ్ళేదానికి ఉంది. ఇంకా ఆయనకు అవకాశం ఇంకో 5 సంవత్సరాలు కానీ అవకాశం గ్యారంటీకి ఇవ్వగలిగితే ఇటువంటి స్టేట్ మళ్ళీ మన భారతదేశంలో కూడా దొరకదు. ఎందుకంటే అంత చక్కగా చేయగలిగే సామర్థ్యము ప్రతి ఒడుగులు ఇప్పుడు కాటిఆర్ ఒకటి పెట్టున్నాడు. అది దానికని డెవలప్ అయితే మాత్రం 24,000 ఉద్యోగాలు, 24 లక్షల సంవత్సరం నెలకు వచ్చేట్టుగా ఉన్నాయి రెవెన్యూ. అదేవిధంగా కర్నూలులో 30,000 ఉద్యోగాలు ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అన్నీ చేసుకుంటూ ఇంకొకసారి కానీ ప్రతి ఒక్కరు కానీ దేవుడి దైవాలు కానీ అవకాశం ఇచ్చినారంటే స్టేట్లోనే ఇండియాలో నంబర్ 1 స్టేట్గా మనకి ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఈ జనసమూహం చూస్తున్నావు,
ఏమి వాళ్ళు కూడా ఎంతమంది పిలిచినా జనాలు రావడం లేదు. చంద్రబాబు నాయుడు భంగపడుతున్నా రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు కానీ ఫ్యాన్స్ కూడా ఆయనకి వెన్నుముక లాగా చూపిస్తున్నారు. ఆ ఓటేయని అంటున్నారు, వచ్చి అరుస్తున్నారు పోతున్నారు తప్ప ఆయనకు మాత్రం ఓటేరు. ఈ తడవ కూడా ముగ్గురుగా వచ్చినా కూడా ఏమి వాళ్ళ బలం లేదు కాబట్టి ముగ్గురిని కలుపుకొని ప్లాన్ చేసుకుంటున్నాడే కానీ అతనికైతే ఖచ్చితంగా ఓడిపోయి 100% జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఇది తిరుగులేదు. ఏమే ఇప్పుడు మాది మేము చంద్రగిరి నుంచి వచ్చాము. చంద్రగిరిలో మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి కుటుంబానికి ఆయన సొంత డబ్బులతో కనీసం 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి కుటుంబంలోనూ సంవత్సరంలో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టే దానిలో ఉన్నాడు. ఎందుకంటే మనం కావాలి, మన ప్రజలు కావాలి, మనతో ముందుకు ఉండాలి. చంద్రబాబు నాయుడు మా కాన్స్టిట్యూషన్లో ఉన్నాడు. ఎవరు దిక్కు లేక నేరు గెలిపి కుప్పంలో పారిపోయి దాక్కున్నాడు. ఈరోజు ఆ కుప్పం పరిస్థితి కూడా తారుమారుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికే గిత్తలేదు. ఇంకా ఆయన 170 స్థానాలు పొత్తులు పెట్టుకొని రావడం ఏంది, ఆయన గెలిచే సామర్థ్యం అయితే 100% లేదు. ఇది మాత్రం నగ్న సత్యం. 24లో వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతుంది? 100% 200% చెప్తున్నాం. గెలుస్తాడు కూడా. ఆ నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. సభకు వచ్చావు కదా, అసలు ఏంటి వెళ్ళిపోతున్నా సభ అవ్వకుండా వెళ్ళిపోతున్నారంటే? వెళ్ళిపోవట్లేదు, బండి కడికి పోతున్నాం. ఏంటి సిద్ధ సభకి ఎందుకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశాడు కాబట్టి వచ్చాం. ఏమేం చేశారు? ఎందుకు చేయలేదు? చేసిన పనులు ప్రతి ఇంటికి సంవత్సరానికి 50,000 చొప్పున ఇచ్చిండు. సంవత్సరానికి 50,000 చొప్పున. 5 సంవత్సరాలు వచ్చారు. 2,50,000 వచ్చింది మా ఇంటికి. అది మా ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తుంది. మంచి పనులు చేసుకున్నాయి. ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చినాయి. ఏ ఊరు మీది? మాది గుళ్ళపల్లి. ఏ మండలం? నగరకల్ మండలం. నియోజకవర్గం సత్తనపల్లి నియోజకవర్గం. ఎవరు ఎమ్మెల్యే? ఎమ్మంటి రాంబాబు. ఆయన ఎటువంటి మంచి పనులు చేశారు? మంచి పనులు చేశాడు. మరి గతంలో ఏ నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి? గతంలో అవన్నీ అన్ని పుకార్లేనా? మరి ఓటు ఈసారి ఓటు ఎవరికి మీకు? జగన్కే. జగన్ సీఎం అవుతాడు. ఎన్ని ఓటులతో వస్తాయి అనుకుంటున్నారు? దాదా ఆయన ఎందుకు రావు? 160 సీట్లు దాకా వస్తాయి ఆయనకి. 160 నుంచి